నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. తాజాగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మొత్తం 29 మంది సెలబ్రిటీలపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయంలో కేసులు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే టాలీవుడ్ స్టార్ హీరోలను మొదలుకొని ప్రముఖ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లపై కూడా సైబర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేస్తుంది. ఇప్పటికే వెర్స్టెల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ను ఈడీ అధికారులు విచారించారు. అయితే విచారణ అనంతరం ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని ప్రకాష్ రాజ్ కూడా తెలిపారు. కేసు నమోదైన నటుల్లో మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. బుధవారం విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారంటే ఈ రోజు హాజరవ్వడం జరిగింది. అయితే ఈ విచారణలో ఈడీ అధికారులు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడానికి ఎంత పారితోషికం తీసుకున్నారు, చట్ట విరుద్ధమైన ఈ యాప్లను ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది, మనీ లాండరింగ్ కోణంలో కూడా అధికారులు విజయ్ దేవరకొండని ప్రశ్నించడం జరిగింది. అంతేకాదు ఈడీ విచారణకు హాజరయ్యే ముందు బెట్టింగ్ యాప్స్ తో జరిపిన లావాదేవీలకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ను కూడా తీసుకురావాలని స్పష్టం చేసింది. అయితే ఆయన కూడా ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు సంబంధించి ఆగస్టు 11న హీరో దగ్గుబాటి రానా, ఆగస్టు 13న మంచు లక్ష్మికి కూడా విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, శ్రీముఖి, దివి వంటి వారితో పాటు సిరి హనుమంతు, నీతు అగర్వాల్, నేహా, వాసంతి, వర్షిని, విష్ణుప్రియ, అలాగే నైని పావని, శోభా శెట్టి, పద్మావతి, హర్ష సాయి, టేస్టీ తేజ, బండారు సుప్రీత, సన్నీ యాదవ్, అలాగే అమృత చౌదరి తదితరులు వాళ్ళపైన కేసు ఫైల్ అవ్వడం జరిగింది. అయితే వీరితో పాటు 19 బెట్టింగ్ యాప్స్ యజమానులపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే యాజమాన్యులపై కూడా కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు ఒక్కొక్కరిగా సెలబ్రిటీలను విచారణ జరుపుతూ ఇక భవిష్యత్తులో బెట్టింగ్ యాప్స్ ను ఎవ్వరు ప్రమోట్ చేయకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోబోతున్నారు.